హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కనీసం 5 కేజీల చేపలైనా పట్టాలి. అదే మా ఛాలెంజ్, ఇదే మా టీం. ఈ 80 ఏళ్ళ అవ్వని ఏమాత్రం తక్కువ అంచనాలు వేయకండి. అసలు ఈ నీళ్ళల్లో చేపలున్నాయా, పాములున్నాయా, కప్పలున్నాయా చూద్దాం. అసలు వరద పడిందంటే చాలు మా ఆదివాసులు అస్సలు ఆగరు. రకరకాల వలలతోనైతే చేపలపైన దండయాత్ర అయితే చేస్తారు. రండి ఈరోజు మా అడవి వాగులో అయితే వరద పారుతుంది. పాపం రైతన్నలైతే వాన కోసం కళ్ళు కాయలు కాచేలా పువ్వులు పూసేలా ఎదురు చూస్తున్నారు. మా అడవి గ్రామంలో అయితే ఇలా కాలువలు పడితే చాలు అందరు చేపలకే వెళ్ళిపోతారనమాట. ఇంట్లలో ఎవరు ఉండరు. కొత్తగా వాగుపడి నీళ్లు పడిందంటే చాలు ఆ వరదలోకి అయితే చేపలే కాదు పాములు కూడా వస్తాయి. అందుకే చేపలు పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఎమ్మర్పాటు ఉన్నా మనం బుక్ అయిపోతాం. మా వాళ్ళైతే అలా వల్ల పెట్టారో లేదో ఒక చేప అయితే పడింది. ఈ చేపనైతే మా భాషలో అయితే మొయ్య అని అంటాము. మొయ్యతోనే మొదలైందనమాట మా చేపల వేట. ఈ అవ్వ అయితే అమ్మమ్మ అవుతుంది. నాకు ఈ అవ్వ గురించి అయితే చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఆశ్చర్యపోతారు వింటే. మనుషులకున్నట్టు కొన్నిసార్లు చేపలు కూడా గ్యాంగులు ఉంటాయి. ఒక్కోసారి అయితే గుంపుగా వచ్చి వలలో పడతా ఉంటాయి. ఇలా 1-2 చేపలు పడితే 5 కేజీల చేపలు ఎప్పుడు పట్టాలి? చేపలేసే బకెట్లో ఈ పచ్చికొమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? చేపలు మనం ప్రాణంతోనే పెడతాం కదా, పైకి ఎగరకుండా. ఇలా ఒక 5-6 విడతలు అయితే పట్టామండి. కొన్నిసార్లు అయితే బాగా మందం వచ్చి పడ్డాయి. కొత్త నీళ్ళలో పట్టిన చేపలు అయితే చాలా రుచిగా ఉంటాయని చెప్తారు ఆదివాసులు. మీకు నేను ఇప్పుడైతే చూపిస్తాను ఎన్ని చేపలు పడ్డాయో. ఇదంతా మా అరగంట కష్టం అండి. ఎన్ని చేపలు పడ్డాయో చూడండి. ఇందులోనైతే రకరకాల చేపలు అయితే ఉన్నాయండి. పాపిరాలు, జల్లలు, బొత్త చేపలు, వెదురు చేపలు, మొయ్యలు. ఏ చేపను కూడా మనం తక్కువ అంచనాలు వేయొద్దండి. ఏ చేప రుచి దానికే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటాయి. సుమారు 5 కేజీల చేపలు పట్టాలని మా యొక్క టార్గెట్. ఇప్పుడైతే 2 కేజీలు పట్టేశాం. కొంతమంది ఆదివాసులు అయితే విసురు వలలు పట్టుకొని ఇప్పుడే వస్తున్నారు. పారే నీళ్ళల్లో విసురు వల వేసి పడతారండి వీళ్ళైతే. మేము పడుతున్నదైతే 4 చెంగులు వల్లండి. దీన్ని పట్టుకోవాలంటే 4 మనుషులు కంపల్సరిగా ఉండాలి. ఒక్కొక్కసారి అయితే ఈ వలలో చేపలు భలే పడతాయి. ఇలాంటి వలలో బాగా చేపలు పడాలంటే ఒక టెక్నిక్ చెప్పనా? ఏ మాత్రం కదలకుండా నిశ్శబ్దంగా ఓపిగ్గా అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడు వలలోకి వచ్చిన చేప అయితే ఎక్కడికి పోదు. మంచి చేపడింది. మాకైతే గోదావరి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి. చాలా మంది గోదావరికి కూడా వెళ్తారు చేపలకి. రీసెంట్ గా అయితే కొంతమంది ఇలాంటి వలలు పట్టుకుని గోదావరిలో దిగి వెళ్ళిన మొత్తం గోదావరి పెరగడంతో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే. ఇలాంటి కాలువలో కూడా ఒక్కోసారి మనకు తెలియకుండానే నీళ్ళైతే పెరిగే అవకాశం ఉంటుందండి. మనం గమనిస్తూ పట్టాలి చేపలు. చేపలు అయితే పంచుతున్నారండి. అమ్మయ్య, చేపలైతే పట్టేసినామండి. చూద్దాం 5 కిలోలు వస్తాయా లేదా. ఇప్పుడు మేము చేపలు పట్టింది మాత్రం 4, కానీ వాటలు మాత్రం 5 వేస్తాం. ఎందుకు ఎగస్ట్రా వేస్తామో తెలుసా? అంటే పట్టిన వలకు కూడా ఒక వాటా వేస్తాం అన్నమాట. ఆ వాటా వల యజమానికి చెందుతుంది. భలే ఉంది కదా చేపల పంపకం. అది కూడా చూపిస్తాను మీకు. మరి కొంతమంది అయితే చేపలు పట్టడానికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మేమైతే ఇంటికి వెళ్తున్నాం. వీళ్ళు వేసేదైతే విసురు వల్ల అని అంటారు, మీరు చూస్తే ఉంటారు. వీళ్ళైతే అడవి లోపల నుంచే వల వేసుకుంటూ వచ్చారండి. వీళ్ళ దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయో చూద్దామా. వీళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయి చూద్దామండి మనం. నాకు ఆసక్తి లేకపోయినా వాళ్ళకి ఆసక్తి ఉంటుంది చూసే వాళ్ళకి. కొద్దిగా పెట్టిన పెట్టు చూడండి ఎట్లా పడ్డాయో. మొత్తం రకరకాల చేపలు. లోపలైతే ఒక ఎంటకాయ కూడా పడిందండి. సూపర్. ఇలాంటి వలల్లో చేప పడితే తప్పించుకోలేదు, కానీ రాళ్ళు రప్పలు కూడా చిక్కుకుంటాయి. అయ్యో నా మతిమండ, మా చేపల పంపకం వదిలేసి ఇది చూపిస్తున్నానేంటి. ముందైతే లావు చేపల్ని చిన్న చేపల్ని వేరు చేస్తారండి. అన్నాక వాటలు వేసుకుంటారు.
ఈ నిలుసున్న అవ్వ నాకైతే అమ్మమ్మ అవుతుందండి, అంటే మా నాన్నకి అత్తగారు. ఈవిడికి దాదాపుగా 80-85 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటికీ కళ్ళద్దాలు లేవు, చేతిలో కర్ర లేదు, ఎవరి మీద ఆధారపడదు, తన పని తానే చేసుకుంటుందండి. ఈమె ఎంతమందిని కన్నది తెలుసా? 10 మందిని కన్నది. అందరూ ఉన్నారు. ఈ రోజుల్లో ఒక్కరిని కంటేనే పని అయిపోతుంది. 10 మంది అంటే చాలా గ్రేట్ కదా. ఇదిగో చూడండి, చేపలు పట్టిందేమో 4, వాటాలేమో 5 వేసాం. చూడండి, ఖచ్చితంగా ఒక వాటా అయితే వాళ్ళకి ఇవ్వాల్సిందే. అది మా ఆదివాసుల ఆచారం. నిజంగా సుమారుగా 5 కేజీల చేపలు అయితే పడ్డట్టే. చూస్తున్నారుగా, వాటాలో కేజీ కనబడుతున్నాయి. అంటే మా టీం గెలిచిందనమాట. ఇక్కడతోనే అయిపోలేదు. మేమైతే మా ఆదివాసి స్టైల్లోనే కూర అయితే వండుతాము, అది కూడా చూపిస్తాము. వాటర్లో వచ్చిన చిన్న సైజు చేపలను అయితే వేరుగా ఎంచుకొని వాటినైతే ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. పెద్ద సైజు ఏమో కూర వండుకుంటాను. అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే అప్పుడప్పుడు మనకు నంచుకోవాలనిపించినప్పుడు తినవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ అవ్వని అంత ఏజ్ లో కూడా స్ట్రాంగ్ గా నిలబడి చేపలు మాతో పాటు సమానంగా పడుతుంది. కానీ ఆ చల్లటి వాటర్ పైన తుంపర్లు పడుతున్నాయి, అయినప్పటికీ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే అంత స్ట్రాంగ్ గా ఉంది. అదే మనమైతే ఆ వయసు దాకా మనం ఉంటామా? ఉండం. అప్పటి తిండి వేరు, అప్పుడు శ్రమ వేరు. ఇప్పుడైతే మనం అంత సుఖానికి అలవాటు పడ్డాం. ఇదిగో చూస్తున్నారుగా, ఈ 2 వాటాలేమో నాది, మా అయింది. ఆయన వీడియో తీస్తున్నారు. మా వాళ్ళలో చాలా మందికి అయితే ముక్కలేనిదే ముద్ద దిగదండి. ఇక కొత్త నీళ్ళలో చేపలంటే చాలా ఇష్టపడతారు. వంగబడి మంచి చేతితో ఎత్తుకుంటోంది. అమ్మ చేపలు చూడండి, అమ్మకి ఇన్ని వచ్చినాయి, అగో అక్క కన్ను వచ్చినాయి, ఇగో మాకైతే ఇన్ని వచ్చినాయి. యాక్చువల్ అయితే మాకు కొద్దిగా ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎన్ని బాధలు పడి చేపలు పడినాం మీరు చూసినారుగా లైవ్ లో. మాకైతే కేజీ పడ్డాయి. పాపం ఈ పెద్దమ్మ అయితే వాళ్ళ కూడా లేపలేదు. అయినప్పటికీ కూడా చేపలను చూసి పట్టడానికి బాగా ఎనర్జీ చూపించింది. చూస్తున్నారు కదా మీరు, మా ఆదివాసులు చేపలు పట్టే విధానం ఇలా ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా. మీరైతే ఫుల్ వీడియో చూసేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, సంతోషం. పాపం కల్మషం లేని మనుషులండి. యూట్యూబ్, సినిమాలు, టీవీలు, సీరియల్లు ఏం తెలవ వీళ్ళకి. వీళ్ళైతే నైట్ పూట కూడా చేపలకు వెళ్దామని అడిగారు. నైట్ పూట అయితే ఇంకా బాగా దొరుకుతాయి, కానీ వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేనైతే. వాళ్ళదేమో వాగుకు ఆ పక్క, మాదేమో ఈ పక్క. మా అడవి జీవితాలు అయితే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి అడవితో ముడిపడే ఉంటాయి. వాగుల్లో చేపలు, అడవుల్లో పండ్లు, దుంపలు, ఆకులు, అలమలు. అడవికి దగ్గరగా జీవిస్తాం మేమైతే. మర్చిపోయామా? అయితే చేపలు వేట ముగించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం అయింది. ఇగో మీ అడవి బిడ్డ రాధక్క అయితే ఇలాగా విలేజ్లో ఉంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ చేతికో వల్ల పట్టుకొని అడవుల్లో చేపలు వచ్చింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి నా స్టైల్లో చేపల ఫ్రై, చేపల కూర చేసి చూపిస్తా. రాక వర్షాలు వచ్చినాయి, వాగులు పడ్డాయి. మా ఊర్లో అయితే దాదాపుగా అందరి దగ్గర చేపల కూరే ఉంటుంది ఈ రోజు. సరే, ఉదయం అయితే టిఫిన్ కూడా తినకుండా చేపలకైతే వెళ్ళాము. ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది, బాగా ఆకలి కూడా వేస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా మా కోసం అయితే ఈ 2 పిల్లులు అయితే ఎదురు చూస్తూ ఉంటాయి, తల్లి పిల్లి, పిల్ల పిల్లి. అరగంటలో వేడి కొత్త చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. మా అమ్మమ్మని చూపించాను కదా, ఇలాంటి చేపలు తినడం వల్లేనేమో అంత ఆరోగ్యంగా గట్టిగా ఉంది.
ఇప్పుడు వాళ్ళైతే చేపలు పట్టాలంటే నామోసిగా ఫీల్ అవుతున్నారండి. అలాంటి వాళ్ళకైతే మందులేసి పెంచిన చేపలు అయితే చాలా ఇష్టపడతారు. నేచురల్గా దొరికిన వాటినేమో పక్కన పెట్టేస్తారు. రాను రాను మనిషి ప్రకృతికి దూరంగా జరిగిపోతున్నాడు. ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చేపలు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. నాకైతే ఇలాంటి చిన్న చేపలు తినడం చాలా ఇష్టం అండి. పైగా న్యాచురల్గా దొరికేటివి ఇంకా ఇష్టం. నా వీడియోలో అయితే మీకు నేను చెప్తూనే ఉంటాను, ప్రకృతి సిద్ధంగా దొరికేటి దేన్ని కూడా వదలొద్దని. అబ్బా, దీన్ని చూడండి. దీన్ని మా భాషలో అయితే శన అంటాము. ఇలా ఉన్నాయి, అమ్మా టేస్ట్ ఉంటాయి. మరి పెద్ద చేపలు అయితే కూర చేసేసాను. చిన్న చేపలు ఏం చేస్తానో తెలుసా? ఇక చూడండి, నేనైతే చేపలు ఫ్రై చేస్తున్నా. చిన్న చేపల్ని వండుకొని తిన్నాము కదా, వండుకొని తినుకోకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా మధ్యమల్లి చేస్తే పప్పులోను ఏదైనా కూర చేసినప్పుడు మంచిగా ఒక్కొక్క ముక్క నంచుకుంటా. అబ్బా, నేను చెప్తేనే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, చేసుకొని తింటేనే తెలుస్తుంది వాటి టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఇలా అడవిలో దొరికిన చిన్న చేపలను అయితే అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకొని మా పిల్లలకి బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళి పెడతా ఉంటానండి. నేనైతే ముందైతే చేపలకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారము కలుపుకొని నూనె వేడైనాక నూనెలో వదలాలి. మైసూర్లో ఉన్నప్పుడైతే నాకు ఇలా దొరికేవి కాదు. కాకపోతే నేను ఇంటికి వచ్చినప్పుడు చేపలు ఇలా ఎక్కువగా దొరికినప్పుడు ఇలా ఫ్రై చేసుకొని డబ్బాలో పట్టుకొని తీసుకెళ్ళిపోయేదాన్ని. అక్కడైతే నిలువ ఉంచుకొని తినేదాన్ని. ఇక్కడ చూడండి, చూపించు. అక్కడ ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు చేపల కూర తెచ్చి పచ్చి చేపలు తెచ్చుకొని వండలేము కదా, ఆ టైంలో పప్పులో వేసుకొని నంచుకుంటే ఉంటుంది. అమ్మో, బాగులుగా ఉంటుంది. పచ్చడి చేసినప్పుడు, కారం చేసినప్పుడు మనం ఏదైనా నంచుకుంటే బాగుండును అనుకుంటాం కదా, ఆ టైంలో దీన్ని వేసుకొని తినండి. అబ్బో, వారం రోజులు కూడా ఉంటాయి నిల్వ, ఆయిల్లో ఇట్లా మార్చుకుంటే. కారం అయితే కొద్దిగా చేపలు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో చల్లాలండి. ముందే చల్లితే మాడిపోతాయి. ఈ కారం కూడా మేము మా చేనులో పండిందే పట్టించుకున్నదండి. కారం అలా చల్లిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత అలా కలబెట్టుకొని దింపేసుకోవాలి. ఎలా ఉంది చేపల ఫ్రై? చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇదండి మా చేపల వేట వీడియో. ఎలా ఉంది? తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అడిబిడ్డ రాధ.